హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సవితా నవీన్ వ్లాగ్స్. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ. ఇది మా అత్తయ్య స్టైల్లో వండాను, పెళ్ళైన కొత్తలో నేర్పించారు. ఎలా చేశానో చూసేద్దాం రండి. బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. కారం అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది బాయిల్ అయ్యే స్టేజ్లో కొంచెం గరం మసాలా అండ్ జీరా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో జరగాలి. ఎగ్స్ అనేది బాయిల్ అవ్వాలి వాటర్లో. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఎగ్స్ని బాయిల్ అవ్వనివ్వాలి 5 మినిట్స్. కొంచెం థిక్ గ్రేవీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.